రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వైట్ రైస్లో కొద్దిగా కారం పొడి, పసుపు, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, సాల్ట్ మరియు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగలు వేసుకొని 1-2 నిమిషాల పాటు వేపుకోండి. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని 1 నిమిషం పాటు వేపండి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా కలపెట్టుకోండి. తర్వాత ఒక 2 పెద్దటి ఎర్రటి టమోటాలు కట్ చేసి వేసుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోండి. అలా చేయడం వల్ల మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ని మంచిగా మనం పెట్టుకున్న తిరువాతలో మంచిగా కలిపేసుకోండి. అంతేనండి, సింపుల్గా టేస్టీ మసాలా రైస్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.